అందరికీ నమస్కారము. మీ మురళీ శర్మ, శ్రీ శివశక్తి పీఠం, హిందూపురం. ఇప్పుడు మనము రాహుకాల దుర్గా పూజా విశేషములను తెలుసుకుంటాం. కలౌ గౌరీ గణపతి. కలికాలములో, ఈ కలియుగములో ఎక్కువగా మనకి ఉపయోగపడే దేవతలు గణపతి మరియు దుర్గాదేవి. వీళ్ళిద్దరిని కొలవడం వల్ల మన సకల కష్టాలు తొలగి సకల మనోభీష్టాలు నెరవేరుతాయి కలియుగములో అని చెప్పబడింది. దీనిలో గణపతి పూజ, గణపతి ధ్యానం, గణపతిని స్మరించడం ప్రతినిత్యము చాలా మటుకు అందరూ చేస్తారు. ఇక దుర్గాదేవిని కూడా మనం కొలుస్తూ ఉంటాం. ఈ దుర్గాదేవికి విశేషమైన పూజ రాహుకాల దుర్గా పూజ. ఎందుకంటే రాహుకాలంలో దుర్గా పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పబడుతుంది. ఎందుకు అంటే రాహువుకి అధిపతి దుర్గా, రాహువుకి అధిపతి దుర్గా పరమేశ్వరి. కాబట్టి ఎప్పుడైతే దుర్గను కొలుస్తామో రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది. రాహు అనుగ్రహం కలిగితే ఏం జరుగుతుంది? సర్పదోషాలు తొలగిపోతాయి. సర్పదోషాలంటే పూర్వజన్మలో చేసిన పాపకృత్యాలు, పాపఫలములు, నెగటివ్స్ అన్నీ తొలగిపోతాయి. ఇంకొకటి, రాహుని కొలవడం వల్ల అత్యద్భుతమైన ధనాకర్షణ కలుగుతుంది. రాహు ధనకారకుడు కూడా. శని ధనకారకుడే, రాహు ధనకారకుడే. ఇక్కడ శని సాధారణ ధనకారకుడైతే రాహువు అద్భుతమైన అత్యధిక ధనాకర్షణ కలిగించేవాడు. ఎక్కువగా లాభాలు కలగడానికి, మనం ఏం చేస్తున్నా దానిలో మంచి ఫలితాలు రావడానికి, బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఆకర్షణ కారకుడు కూడా రాహు. కాబట్టి దుర్గాదేవి సకల శక్తి ప్రదాయిని, సకల మనోభీష్ట ఫలప్రదాయిని. మనం ఏం కోరుకుంటే అది ఇవ్వగలిగింది అమ్మ. ఎందుకంటే అమ్మ అన్న పదం చాలు. ఎవరికైనా సరే తల్లి సమస్తమును ఇస్తుంది. ఏం కోరుకుంటే అది ఇస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. తండ్రి ఆలోచన చేస్తాడు కానీ తల్లి వెంటనే తదాస్తు అంటుంది, ఇచ్చేస్తుంది. అలా కోరుకున్నవన్నీ ఇవ్వగలిగింది ఆ మహాతల్లి దుర్గాదేవి. ఈమెని రాహుకాలంలో పూజ చేయడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది మనము ఇప్పుడు ఈ రాహుకాల దుర్గా పూజని మన శ్రీ శివశక్తి పీఠములో ప్రారంభించడం జరుగుతోంది. ఇది తాంత్రిక పురాణోక్త విధానముతో చేయబడుతుంది. ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే తమిళనాడులో ఎక్కువ జరుగుతుంది ఇది. ఇక్కడంతా మిగతా ప్రదేశాల్లో కొంచెం తక్కువ దీని గురించి తెలిసిన వాళ్ళు. ఈ రాహుకాల దుర్గా పూజ విశేషముగా ఫలితం ఇస్తుంది. దీన్ని ఎప్పుడు చేయాలి అంటే ఏ రోజైనా రాహుకాలంలో చేసుకోవచ్చు. దానిలో విశేషమైంది ఆదివారం. ఎందుకు ఆదివారం అంటే రాహువుకి ఆదివారం ప్రీతికరం. అందుకనే ఆదివారం నుంచి ప్రారంభం చేసి ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం అంగారకుడు, బుధవారము బుధుడు, గురువారం గురువు, శుక్రవారం శుక్రుడు, శనివారం శనిని కొలుస్తాం కదా. ఇక మిగతా 2 మిగిలిన గ్రహాలు రాహుకేతువులు. వీళ్ళకి ప్రీతికరమైనవి ఆదివారం, సోమవారం. కాబట్టి రాహుకు ప్రీతికరం ఆదివారం. ఇంకొకటి మంగళవారం. మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైంది మంగళవారం. కాబట్టి ఆదివారం కానీ మంగళవారం కానీ విశేష ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు. ఒకవేళ ఆ రోజులు కుదరినప్పుడు మిగతా రోజుల్లో కూడా రాహుకాలం ఎప్పుడొస్తే అప్పుడు దుర్గాదేవి పూజ చేయవచ్చు. ఈ రాహుకాల దుర్గా పూజ మన పీఠములో మనము ప్రారంభం చేస్తున్నాము. మ్యాక్సిమం నెక్స్ట్ ఆదివారం నుంచి ఇది స్టార్ట్ అవ్వచ్చు. దీనిలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. స్త్రీ పురుష భేదము లేదు. స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు, వృద్ధులైనా చేసుకోవచ్చు. ప్లస్ దంపతి సమేతం అనేది దీనిలో ఏముండదు. తాంత్రిక పురాణోక్త విధానంలో దంపతి సమేతం అనేది ఏముండదు. సింగిల్గా అయినా చేసుకోవచ్చు. దీనికి నియమం ఏమి అంటే శుచి శుభ్రత. ఇంతకుముందే నేను చెప్పినట్లు శుచి శుభ్రతతో మంచిగా ఒకటే కొత్త బట్టలు, ఆడవాళ్ళైతే పట్టు చీర, మగవాళ్ళైతే పట్టు పంచలు. అది కాని పక్షములో ఉతికి ఆరేసిన మంచి బట్టలు కట్టుకునేసి చేయవచ్చు. రాహుకాలం ఆదివారం, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఇది సూర్యోదయాన్ని బట్టి కొంచెం మారుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సూర్యోదయం
కొంచెం త్వరగా ఉంటుంది కాబట్టి 5:30కు ప్రారంభమవుతుంది అనుకుంటే 4 గంటలకే రాహుకాలం ప్రారంభమవుతుంది. కానీ మనం ఇక్కడ ఉపాసనలు చేసేప్పుడు పర్ఫెక్ట్ టైం అనేది ఏమవుతుంది అంటే మనం 4:30 నుంచి 6 తీసుకుంటే దానిలో రాహుకాలం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కొంతసేపు. కాబట్టి దాన్ని తీసుకుంటాం ప్రధానంగా మనము. ఈ ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు మనము శ్రీ శివశక్తి పీఠం సందర్భంగా ఇది చేయించడం జరుగుతుంది. ఇది ఇప్పటికీ మనము డైరెక్ట్గా కాకుండా ఆన్లైన్లో మాత్రమే ప్రారంభం చేస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా కూడా ప్లాన్ చేసుకుంటాము. ఈలోపు ఆన్లైన్లో మాత్రం చేపిస్తాము. ఆన్లైన్లో ఎలా అంటే వాట్సాప్లో వీడియో కాల్ ద్వారా చేపిస్తాము. దీనికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా పాల్గొనవచ్చు. నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫామ్ చేయాలి. మాకు ఇంట్రెస్ట్ ఉంది, రాహుకాల దుర్గా పూజ చేస్తాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు నాకు ఒక్కసారి మెసేజ్ పెడితే వాళ్ళది పేరు, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోవడం జరుగుతుంది. నోట్ చేసుకునేసి ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకి వీడియో కాల్ లింక్ పంపించడం జరుగుతుంది. ఒక గ్రూపే ఏర్పాటు చేస్తాం ఎక్కువ మంది ఉంటే, లేదన్నా శ్రీ శివశక్తి కమ్యూనిటీలో ఈ లింక్ పంపడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు వీడియో కాల్లో కనెక్ట్ అవుతారు. దయచేసి ఊరికే చూసేవాళ్ళు కనెక్ట్ అవ్వద్దు, చేసేవాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అందుకనే నాకు పేరు, నెంబరు ఇస్తే, వాట్సాప్ నెంబర్ ఇస్తే నేను ఇక్కడ రాసుకుని ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను వీడియో కాల్ కనెక్ట్ చేస్తాను. ఇంకొకటి, దీనికి ఫీజు ఏమి అంటే, ఫీజు నా గురించి మీకు అందరికీ చాలా మటుకు తెలుసు. నేను చాలా వీలైనంత తక్కువలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలని ప్రయత్నిస్తాను. కాబట్టి దీనికి ఫీజు నియమము లేదు. మీకు చేయించిన తర్వాత మీకు ఎంత మనస్సుకి బుద్ధి పుడితే, ఎంత తోచితే అంత మీరు నాకు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా పే చేయొచ్చు, సంభావనగా, ఒక పురోహితునికి సంభావనలాగా. ఇది కూడా మనకు పీఠంలో ఫండ్స్ కింద తీసుకుని అందరికీ ఉపయోగించబడుతుంది. ఇక దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అంటే నార్మల్గా మన ఇంట్లో చేసే పూజ అంతా, అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 100 రూపాయలు అనుకోండి, అంతే. 100 రూపాయలు ఉంటే చాలు. ఎందుకంటే ఒక కొబ్బరికాయ, తాంబూలము, పువ్వులు, పండ్లు, ఇది వరకే మనం జనరల్గా కొనేది. కొబ్బరికాయ, పూలు, పండ్లు, తాంబూలం, ఇది వరకు మెయిన్. మిగతా పసుపు, కుంకుమ ఇవన్నీ ఇంట్లో ఉండే వస్తువులే. పంచపాత్ర ఉద్రణి లేదా గ్లాసు, స్పూను, కలశం, చెంబు, ఒక అర్ఘ్యపాత్ర నీళ్ళు వదిలేకి, ఒక నిమ్మకాయని 2 పీసులు చేసి 2 దీపాలు చేసుకోవాలి. ఈ దీపాల్లో నెయ్యి లేదా నూనె ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పోసి వెలిగించేది. ఇది ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ మొత్తం నేను పూజలో చేయిస్తాను క్లియర్గా. మీకు కావలసిన వస్తువులు అప్రాక్సిమేట్లీ ఇదే ఉంటుంది. మిగతా కూడా ఇంకొకసారి పూర్తి వివరాలతో ఏమేం వస్తువులు కావాలో మనకి గ్రూప్ ఏర్పడితే వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తాను ఏమేం వస్తువులు రెడీ చేసుకోవాలని. ఇదన్నీ కలిపినా కూడా 100 రూపాయల లోపు ఉంటుంది. ఇక సంభావన మీ ఇష్టం, ఎంతైనా పే చేయొచ్చు. ఇది ఎందుకు చేస్తాం? రాహుకాల దుర్గా పూజ వల్ల ఫలం ఏమి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దుర్గా హారిణి, దుఃఖహారిణి. దుస్వప్నాలు, చెడు స్వప్నాలని కూడా హరిస్తుంది, చెడును కూడా హరిస్తుంది. దుఃఖ నివారిణి. అన్ని దుఃఖాలని, ఎప్పుడైనా రాక్షసుల్ని సంహరించడానికి అమ్మవారు దుర్గగా అవతరించింది. కాబట్టి ఈ రాక్షసులు ఎక్కడ ఉన్నారు అంటే మనలోనే ఉన్నారు. అరిషడ్ వర్గాలుగా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలుగా మనలో ఉన్నారు. కాబట్టే మనల్ని ఇంత పీడిస్తున్నారు. కాబట్టి వీటిని తొలగిస్తూ మనకి బాహ్యముగా ఉండే కష్టాలు, ఆర్థిక సమస్యలు ప్రధానము. ఎందుకంటే రాహువు ధనకారకుడని చెప్పాను. కాబట్టి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కలహాలు, భార్యాభర్తల సమస్యలు, సంతానలేమి కూడా కొంతవరకు పనిచేస్తుంది. ఇక విద్యా విషయంలో, ప్రతి విషయంలో ఏదైతే మనకు దుఃఖము లేదా కష్టము, దుఃఖము అనేది ప్రాకృతికంగా వచ్చేది,
కొన్ని అది మనకు ఉండిపోతుంది కొన్ని సందర్భాల్లో. ఈ కష్టము అనేది తాత్కాలికంగా ఉంటుంది. దీనిలో ఏది ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక సకల మనోభీష్ట ఫలసిద్ధి, ఇవేం మా కష్టాలు ఏమీ లేవు అంటే ఇంకా మనం ఏమైనా కోరుకుంటూ ఉంటే బిజినెస్ డెవలప్మెంటో లేదా సంతాన విషయమో ఇంకో విషయం ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా సరే దాన్ని సంకల్పం చేసుకొని మనము దీనిలో చేయొచ్చు. సకల కష్ట నివారణ సకల మనోభీష్ట ఫలసిద్ధి, అన్ని కష్టాలని తొలగించి మన మనోభీష్టాలని నెరవేర్చేది కాబట్టి దుర్గాదేవి అయింది. ఈ దుర్గాదేవికి రాహుకాల దుర్గా పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయ్యే ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ ఉంటుంది. మనస్ఫూర్తిగా మనం చేసేది ఖర్చు గురించి కాదు. ఇక్కడ ఎంత ఖర్చుతో చేసినా కూడా మనస్ఫూర్తిగా మానసికంగా పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయాలి. కాన్సన్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. మనం ఏం చేస్తున్నామని కాదు, ₹1,00,000 పూజ ఖర్చు పెట్టి చేసినా కూడా పూజ ఫలితాలు రావు. రూపాయి కూడా పెట్టకుండా పూజ చేసినా కూడా ఫలితం వస్తుంది. కానీ ఈ రెండిట్లో కూడా ఉండాల్సింది కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్తో భక్తి భావముతో చేయాలి. మనం చేస్తే ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఫస్ట్ మేము రాహుకాల దుర్గా పూజ చేయాలనుకుంటున్నాము అని చెప్పి మెసేజ్ పెట్టి వాళ్ళది పేరు నెంబరు, నాకు వాట్సాప్ నెంబర్ మీకు అందరికీ తెలుసు, 9052180820 ఈ నెంబర్కి నాకు మెసేజ్ పంపిస్తే వాళ్ళ పేర్లు వాట్సాప్ నెంబరు నోట్ చేసుకుంటాను. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 లోపల వీళ్ళందరిది గ్రూప్ క్రియేట్ చేసి 4:30కు పూజ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు చేయాలి, నిత్యము చేయాలా అంటే యాక్చువల్గా రాహుకాల దుర్గా పూజ అనేది 9 వారాలు చేస్తే ఉత్తమమైన ఫలితం. దీనిలో 8 వారాలకి అష్టకష్ట నివారణ, 8 వారాలు చేసినప్పుడు 8 ఆదివారాలు చేసినప్పుడు అష్టకష్ట నివారణ, అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్పబడుతుంది. 9వ వారం 9వ వారం ఎందుకు చేస్తామంటే ఉద్యాపన రూపంలో చేస్తాం. ఉద్యాపన రూపంలో చేస్తాము. అంటే ఈ 8 వారాలది ఫలితం రావడానికి ఆ రోజు చేస్తాం. దీనిలో మనము మొదటి వారం నుంచి ఒకరే చేయాలా అంటే పూజ చేసేది ఒకరు చేయొచ్చు, ఫ్యామిలీ అంతా చేయొచ్చు, ఇద్దరు చేయొచ్చు, ఎంతమంది అయినా చేయొచ్చు. ఇంకా మీ చుట్టుపక్కన ఉండే వాళ్ళని కూడా పిలుచుకొని చేయొచ్చు. తాంబూల విధానము ఇవన్నీ చెప్తాను. మొదటి వారంలో ఒక తాంబూలమైన ఇవ్వడం మంచిది. ఎవరినైనా స్త్రీల్ని సుమంగళిని పిలుచుకొని ఆమెకి కుంకుమ పెట్టి ఒక తాంబూలం జాకెట్ పీస్ పెట్టైనా ఇవ్వచ్చు. మీ శక్తి అనుసారం శారీ పెట్టిస్తానంటే పెట్టి ఇవ్వచ్చు. అలా 8 వారాల్లో 2వ వారం 2కి, 3వ వారం 3కి, 4వ వారం 4కి, 5వ వారం 5 మందికి, 6వ వారం 6 మందికి, 7వ వారం 7 మందికి, 8వ వారం 8 మందికి చేసి 9వ వారము ఈ 8 మందితో పాటు ఒక దంపతిని పిలిచి, భార్యాభర్త ఇద్దరిని పిలిచి వాళ్ళకు కూడా మన శక్తి అనుసారం తాంబూల దక్షిణాదులు ఇవ్వడం అనేది మంచిది. దీనిలో తాంబూలంలో ఆకులు, ఒక్కలు, ఒక కాయిన్ లేదా మన శక్తి కొద్దీ ఎంతో కొంత అమౌంట్ పెట్టి ఇవ్వచ్చు. ఇది కూడా ఆప్షనల్ ప్రాసెస్. ఈ తాంబూలం ఇవ్వడం ఆప్షనల్ ప్రాసెస్, అంటే ఖచ్చితంగా చేయాలనేది ఏం లేదు. మనకు శక్తి ఉంటే చేయొచ్చు, శక్తి లేకపోతే ఈ తాంబూలం ఇవ్వడము పిలవడము అనేది ఆపేయచ్చు. మనం ఒక్కరే చేసుకోవచ్చు. ఆరాంగా చేసుకునేసి ఆ నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రార్థన చేసుకుంటే చాలు. మినిమం అంటే అంతే, ఒక 100-200 ఖర్చులో అయిపోతుంది. ఇది శక్త్యానుసారంగా చేయొచ్చు. చేపించేది నా బాధ్యత, నేను చేపిస్తాను. 9 వారాల పాటు చేయాలి. దీనిలో రజస్వల అయ్యేవాళ్ళు, ఋతుక్రమంలో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ రజస్వల కాలంలో ఏదైతే వారం వస్తుందో ఆ వారం స్కిప్ చేసేయాలి. స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ అంటే 4 రోజుల లోపల ఉంటే స్కిప్ చేయాలి. 5వ రోజు అయితే తలస్నానం చేసి చేయొచ్చు. అలా 9 వారాలు చేసుకోవాలి. మధ్యలో ఒక వారం స్కిప్ అయింది అంటే ఆ తర్వాత వారాన్ని లెక్క పెట్టుకోవాలి. అంటే 3 వారాలు అయిందనుకోండి, 4వ వారం స్కిప్ అయింది, 5వ వారాన్ని 4వ వారం కిందకి లెక్క పెట్టుకోవాలి. అంటే 8 వారాలు చేయాలి. ఆ తర్వాత ఒక వారం, 9 వారాలు చేయాలి మొత్తం. అలా చేయడం అనేది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. శక్తి కొద్దీ చేయొచ్చు, ఎక్కువ చేయాలని లేదు. మనకి ఎంత చేతనైతే అంతే చేయాలి. ఏ పూజ అయినా, నోమైనా, వ్రతమైనా ఏదైనా కావచ్చు. మనకు శక్తి లేనిది ఎక్కువగా పెట్టుకుని ఇబ్బంది పడకూడదు.
ఎంత శక్తి ఉంటే అంతలోనే చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే రాహుకాల దుర్గా పూజ అనేది చాలా విశేషమైంది కాబట్టి నేను దీన్ని మీకు తెలియజేస్తున్నా. ఇంకా చాలా చాలా విషయాలు మీకు అందరికీ నేను చెప్తాను. చాలా చేయాల్సింది ఉంది, చేయాలి. మన అందరి కష్టాలు తొలగిపోయి మనం అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. దానికోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను. పీఠం కూడా అందుకే ఉద్భవించింది, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో. పీఠంలో డబ్బులు ఉండే వాళ్ళకే ప్రాధాన్యత అనేది ఇక్కడ లేదు. నేను ముందే చెప్పాను, నాన్ కమర్షియల్ పీఠం. డబ్బుకి ఈ పీఠానికి సంబంధమే ఉండదు. ఒకవేళ డబ్బులు ఇచ్చారు అంటే అది పీఠానికి ఉపయోగపడుతుంది, 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది, పూజలకి హోమాలకి ఇక్కడ చేసే యజ్ఞ యాగాదులకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అందుకనేసి అది కూడా మైండ్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఎంత కుదిరితే అంత పీఠానికి హెల్ప్ చేస్తూ రావచ్చు ఫినాన్షియలీ. వాళ్ళని పోషక్ గ్రూప్లో 1000 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళని పోషక్ గ్రూప్లో, 1000 కన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళని సేవక్ గ్రూప్లో యాడ్ చేసుకునేసి మనము ఈ కార్యక్రమాలన్నీ ముందుకు సాగిస్తూ వస్తాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ పీఠం ఎప్పుడూ కూడా కష్టపడుతుంది. నేను కాదు, నా తర్వాత కూడా ఈ పీఠం నిలబడి ఉండాలి. అందరూ దీనివల్ల ప్రయోజనాన్ని పొందాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని సమస్యలు పరిష్కరించబడి ప్రతి ఒక్కరూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఈ రాహుకాల దుర్గా పూజ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. చాలా మటుకు వచ్చే ఆదివారం పూజ ప్రారంభం కావచ్చు. మీ అందరి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీ అభిప్రాయాన్ని, దాన్ని బట్టి నేను ప్రారంభం చేస్తాను. అందరికీ మంచి జరగని, శుభం భూయాత్. నమస్కారం.